చెప్పండి. జై బాబు, జై బాబు, జై బాబు, జై బాబు, జై బాబు, జై బాబు. నల్లమల్లి రాకేష్ రెడ్డి గారి నాయకత్వం, నల్లమల్లి రాకేష్ రెడ్డి గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై మోడీ, జై బీజేపీ, జై తెలుగుదేశం, జై జనసేన. రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం, రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. సైడ్ డ్రైన్ పక్కన పెట్టుకోలేము, అన్ని డ్రైన్లో పోతాయి. అవునండి మన ఎన్నికల హామీ 100% అమలు చేస్తున్న ఘనత చంద్రబాబు నాయుడు గారు. 2014-19 కాలంలో 200 రూపాయలను పెంచి 2000 రూపాయలకి పెంచి ఆ రోజు వృద్ధులకి అండగా నిలిచి, అదే విధంగా వికలాంగులకి 3000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన ఘనత ఆ రోజు చంద్రబాబు నాయుడు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల్లో 2000 రూపాయల పెన్షన్ ని 3000 చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఎన్నికలు అయిన వెంటనే ప్రమాణ స్వీకారం చేస్తూ దఫాలుగా పెంచుకుంటూ వెళ్తాను 4 దఫాలుగా అని చెప్పి 2024 జనవరికి మాత్రమే 3000 రూపాయలు ఎన్నికలు ముఖ్యపెట్టిస్తే, ఆ తదుపరి 3 నెలల పాటు వృద్ధులకి వికలాంగులకి పెన్షన్ పంపిణీ కోసం నరకం చూపించడం జరిగింది. ఆ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు వారు పడుతున్న బాధను చూసి ఏప్రిల్ నెల నుంచి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత 4000 రూపాయలు పెన్షన్ ఇస్తానని ప్రకటించడం జరిగింది. జూలై 1వ తారీఖున ఈ 3 నెలలు ఏప్రిల్, మే, జూన్ ది తారతమ్యం ఏది ఉందో అది 1000 రూపాయలు ఇస్తూ 4000 రూపాయలు జూలై నెల పెన్షన్ ఇస్తానన్నారు. ఇచ్చిన మాట ప్రకారంగా ఇవాళ వృద్ధులకు 7000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే విధంగా గత 5 సంవత్సరాలు పెంపుకు నోచుకొని వికలాంగుల పెన్షన్ ని ఇవాళ 3000 నుంచి 6000 రూపాయలు చేసి అందివ్వడం జరుగుతూ ఉంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 65 లక్షల మందికి 4408 కోట్ల రూపాయలని ఇవాళ పెన్షన్ కింద పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసినప్పటికీ ఇచ్చిన మాట తప్పకుండా ఇవాళ ఆ హామీని అమలు చేస్తున్న ఘనత చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ అభివృద్ధిని, సంక్షేమాన్ని మేళవించాలి. ఒక్క సంక్షేమంతోనే రాష్ట్ర ప్రజల అవసరాలు తీరవని గుర్తించి ఇవాళ అమరావతిని మరలా పునర్నిర్మాణం దిశగా వెళ్ళాలి. అమరావతి రాజధాని నిర్మాణ పనులు వేగవంతం చేయాలి. అదేవిధంగా పోలవరాన్ని పట్టాలు ఎక్కించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ప్రయత్నం మొదలు పెట్టడం జరిగింది. ఇప్పటికే అమరావతికి సంబంధించి ఇప్పుడే ముఖ్యమంత్రి గారు ఇక్కడ పనులు వేగవంతం చేశారు. పోలవరానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు సమీక్ష చేయడం, ఫీల్డ్ విజిట్ చేయడమే కాకుండా దాన్ని అంతర్జాతీయ రీతుల్లో వచ్చి దాన్ని ఏ విధంగా డయాఫ్రమ్ వాళ్ళు కానీ ఇతర నిర్మాణాలు కానీ ముందుకు తీసుకెళ్లాలని దానిపైన ఇప్పటికే ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడానికి సంసిద్ధులయ్యారు. ఈ విధంగా అభివృద్ధిని, సంక్షేమాన్ని మేళవించి వాళ్ళ ప్రజలకు అభివృద్ధి ఫలాలు, సంక్షేమ ఫలాలు అందించాలని ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తా ఉంది. దానికి చంద్రబాబు నాయుడు గారికి తిరుపతి నియోజకవర్గం ప్రజానీకం తరఫున హృదయపూర్వకంగా